హలో గైస్, అందరు ఎట్లు మస్తున్నారు అనుకుంటున్నా. నేనైతే బాగానే ఉన్నా. అంటే చాలా రోజులు అయింది కదా అసలు మనం లాంగ్ వీడియోస్ తీసి. అంటే డైలీ వ్లాగ్స్ తీద్దాం అనుకుంటున్నా, నా డైలీ రొటీన్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేసి. ప్రజెంట్ వచ్చేసరికి అయితే 7:04 AM అవుతుంది. ఈరోజు అయితే 2 మార్చ్. మాకు ఫస్ట్ అయితే గ్రాసరీస్ కొన్ని తీసుకునేది ఉంది. నా జాబ్ అప్లికేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి రీప్లేస్ వస్తున్నాయి, మనం అప్లై చేస్తే ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది చూపిద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టైం వచ్చేసరికి 1:03 అవుతుంది. సో ఏదో ఒకటి తినాలి. ఫస్ట్ స్నానం చేద్దాం అనుకుంటున్నాను. సో స్నానం చేసి ఏదో ఒకటి తిని మళ్ళీ కూర్చోవాలి. ఇప్పటివరకు అయితే ఒక 10 to 15 అప్లికేషన్స్ అయితే వేసినాను. టోటల్ లింక్డ్ఇన్ ప్లస్ జాబ్ రేట్ ఏలో కలిపి. అంటే డైలీ ఒక 40 to 50 అప్లికేషన్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఏమో ఒకసారి గట్టిగా ట్రై చేద్దాం, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. డైలీ అయితే వేద్దామని అనుకుంటున్నాను. మీరు అనుకుంటుండొచ్చు ప్రతి ఒక్కటి ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేస్తాడు, ఒక 2 days 3 days కానీ మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ అవుతాడు అదని. నేను వాక్ టు విన్ సిరీస్ స్టార్ట్ చేసినాను. బట్ బయటకు వెళ్దామంటే ఏమవుతుందంటే ఒకరోజు స్నో పడుతుంది, ఒకరోజు ఫుల్ చలి ఉంటుంది. బయట నడుచుకుంటూ పోతుంటే స్నోకి మనకు అలవాటు లేదు కదా, ఎక్కువ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసమే సరే పోనీలే, అది కాకపోయినా వేరేది అప్లికేషన్స్ అని వేసుకుందాం, ఇది కదా మెయిన్ అనేసి ఇదైతే వేస్తున్నాను. సో రోజైతే అప్లికేషన్లు వేద్దాం అనుకుంటున్నా. ఇక అది వేయాలి. అండ్ ఇప్పటి నుంచి ఏంటంటే వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా దాంతోపాటు. ఎందుకంటే ఆ వీడియోస్ కోసం అయినా ఏదో ఒకటి అప్లికేషన్స్ చేయడం ఏదో ఒకటి అవుతుంది కదా. సో అది కూడా చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ ఇది ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, బట్ స్టిల్ వర్క్ చేద్దామని అనుకుంటున్నాను దీని మీద. సో వర్కౌట్ అయితే మనకు కూడా లైఫ్ సెట్ అయిపోతుంది. కానీ ఏదో ఒకటి అయితే చేద్దామని అనుకుంటున్నా. ఉట్టిగా అయితే వదిలిపెట్టొద్దు అంతే. స్నానం చేస్తే ఆ ఫీల్ ఎంత మంచిగా ఉంటుంది, అసలు కూల్గా ఉంటుంది మైండ్ అంతా.
అయితే ఇప్పుడు రెడ్ కలర్ పప్పు కర్రీ వేస్తున్నాం విత్ టమాటా. ఎట్లా వస్తుందో చూడాలి. సెకండ్ టైం అనుకుంటా, ఫస్ట్ టైం అప్పుడు ఒకసారి చేసినాను, ఇది సెకండ్ టైం. సో ఒక 5 minutes పెడితే ఒక 2 విజిల్స్ అన్న 3 విజిల్స్ అన్న రాగానే తీసేస్తే అయిపోతుంది పప్పు కర్రీ. ప్లస్ రైస్ పెట్టాలి సెట్గా. అక్కడ కర్రీ అవుతుంది, బట్ ఈ గ్యాప్లో ఏదో ఒక 2-3 అప్లికేషన్లు అన్న పడతాయి కదా అనేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాను. ఒక 2-3 అప్లికేషన్లు వేద్దాం, అప్పుడు ఒక కర్రీ అవుతుంది, రైస్ కూడా పెట్టేసిన అది కూడా అవుతుంది, తినేద్దాం. లాస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి ఇది ఒకటి ఉంది. బోరు కొడుతుంది, నిద్ర వస్తుంది అనేసి మనం అయితే క్రికెట్ పెట్టుకున్నాం. మన అప్లికేషన్లో అయితే ఇన్ని అయిపోయినాయి ఈరోజు. సో డే సక్సెస్ఫుల్గా మనం అయితే అనుకున్న అప్లికేషన్స్ చేసినాం. ప్లే అయితే చేస్తున్నాం. రేపు ఏమొస్తాయో, రిజెక్షన్స్ వస్తాయి, ఏమొస్తాయో కొన్ని చూపిస్తాను. కొన్ని అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి. సో అంతే మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.